సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని, గ్రామ పంచాయతీ ఎన్నికల స్టేజ్ 2లో అధికారులు కీలకంగా వ్యవహరించాలని, ఈయనే కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించే అధికారిగా ఉంటారన్నారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు నిబద్ధతతో పనిచేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులను పరిశీలించుకోవాలని, పోలింగ్ కేంద్రాలను పరిశీలించుకుని మౌలిక వసతులు సరిగా ఉన్నాయా లేదా, లేకపోతే సంబంధిత ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లి తద్వారా చర్యలు చేపట్టాలన్నారు. రెండో రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో విధులు నిర్వహించే వారితో వెళ్లి పోలింగ్ కేంద్రాల్లో ఉండి మరుసటి రోజు ఎన్నికలు నిర్వహించుకుని వార్డు వైజ్ కౌంటింగ్, సర్పంచ్ కౌంటింగ్ చేసి ఉప సర్పంచ్ని ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ వార్డు మెంబర్, సర్పంచ్ ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, జెడ్పీటీసీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, విద్యాశాఖ అధికారి రాధాకిషన్, సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత స్టేజ్ 2 అధికారులు పాల్గొన్నారు. సో వాటిని కూడా మనం అంతా వెరిఫికేషన్ అదంతా చేసి పెడతాం కాబట్టి బ్యాలెట్ బాక్సెస్ బ్యాలెట్ పేపర్స్ కూడా మనకి ఏమీ కూడా ప్రాబ్లం ఉండదు. వెరిఫై చేసినాక మనం బ్యాలెట్ పేపర్స్ కూడా అది పబ్లిష్, సో అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. సో కొన్ని కేసెస్ నేను లాస్ట్ టైం ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు ఒక దగ్గర అంటే డ్యూరింగ్ ద పోల్లో ఎలాంటి డౌట్స్ రావు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సార్. మీరు కూడా ఒకసారి వాటితో ఇంటరాక్ట్ అయితే వాళ్ళ జాబ్ రోల్